మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా డ్రాగన్. ఇంకా ఆఫీషియల్ గా ట్రైలర్ ను అనౌన్స్ చేయని ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ తన లేటెస్ట్ స్పీచ్ తో ఈ సినిమాపై మరింత హైప్ పెంచారు. కేజీఎఫ్ 2, సలార్ ఇలా వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్లతో సంచలనాలు సృష్టించాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. యష్, ప్రభాస్ లాంటి స్టార్లకు మరో లెవెల్ సినిమాలను అందించాడు. అందుకే ఇప్పుడు అతను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాను రూపొందిస్తుంటే అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ అంతకంతకు పెరుగుతోంది. ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ బిగ్ స్క్రీన్ పై ఎలా రిప్రజెంట్ చేయబోతున్నారు, ఎంపిక చేసుకున్న టైటిల్ కి తగ్గట్టే తారక్ రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోంది అంటూ సినిమాపై ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. మరోసారి ప్రశాంత్ నీల్ నుంచి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని అభిమానులు ఆశిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నిన్న జరిగిన కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి మాట్లాడుతూ ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగులో ఈ సినిమాని మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. దీనికి తారక్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైత్రి మూవీస్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నీల్ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అన్నారు. ఇక డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారని ఈ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించారు. కాంతారా చాప్టర్ 1 లో రిషబ్ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇప్పుడు షో వేస్తే థియేటర్ కి వెళ్లి చూడాలనే విధంగా సినిమా ఉంది. సినిమా చూసిన 3-4 అద్భుతంగా ఉందని చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్ సాధిస్తుందని నమ్ముతున్నాను. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పెర్ఫార్మెన్స్ ని దగ్గర నుంచి చూసాం. ఎన్టీఆర్ అన్నకి సరిపోయే హీరోయిన్, కనీసం ఆయన్ను మ్యాచ్ చేసే హీరోయిన్ ఎవరా అని నెళ్ల తరబడి వెతికితే రుక్మిణి ఒక్కరే కనిపించారు. ఎన్టీఆర్ అంత కాకపోయినా ఓ 80% ఇవ్వగలరని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎన్టీఆర్ రిషబ్ శెట్టి చాలా క్లోజ్ గా ఉంటారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా బ్రదర్స్ లా ఉంటారు. వచ్చే నెలలో ఎన్టీఆర్ నీల్ సినిమా షెడ్యూల్ మొదలైతే నిరంతరాయంగా సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మేం మీకు ప్రామిస్ చేసినట్లు బెస్ట్ డేట్ లో బెస్ట్ రిలీజ్ అందిస్తామని అనుకుంటున్నాం. సినిమా ఎలా ఉంటుందనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. అది వేరే లెవెల్ అంటూ రవిశంకర్ కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. దీంతో ఆయన స్పీచ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. కాగా ఎన్టీఆర్ నీల్ మూవీ వచ్చే ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం తారక్ భారీ కసరత్తులు చేస్తున్నారు. అంతేకాదు దేవర వరకు కాస్త బొద్దుగా ఉన్న తారక్ డ్రాగన్ కోసం పూర్తిగా సన్నబడిపోయారు. అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. దీనిపై ఫ్యాన్స్ లో కొంత అసహనం నెలకొంది. అయితే డ్రాగన్ కోసమే తారక్ ని ప్రశాంత్ నీల్ ఇలా మార్చారని, సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారని, ఒకటి తండ్రి పాత్ర, మరొకటి కొడుకు పాత్ర, అందుకే కొడుకు పాత్ర కోసం తారక్ ఇలా సన్నబడ్డారని సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్స్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.